జగన్ సొంత స్వలాభం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని మాజీ డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుమాలిన చర్య అని పాలకొండల ఆలయ చైర్మన్ బుర్రి రెడ్డయ్య యాదవ్ అన్నారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేక అసత్య ఆరోపణ చేస్తున్నారన్నారు. వైసీపీ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని, కానీ వైసీపీ నేతలకు బుద్ధి రాలేదన్నారు. కడప నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు రెడ్డయ్య యాదవ్, పాలకొండల దేవస్థానం చైర్మన్, కడప. ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మాట్లాడుతున్నటువంటి తీరును ఖండిస్తూ, అంజద్ బాషా గారు గత 5 సంవత్సరాలు కడప డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంతటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కడప నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి వైపు మాట్లాడినారా? లేదంటే కడప నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక డ్రైనేజ్ కాలువ క్లీన్ చేసిన పాపాన ఉందా? ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజలకు అందిస్తుంది. అటువంటి ప్రభుత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వము అన్యాయం మోసం చెప్పింది అని చెప్పడం సబబు కాదు. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. అమ్మఒడే కాకోకుండా ఒక డిఎస్సి కానీ సిపిఎస్ రద్దు కానీ పెన్షనర్లకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. అంటే నువ్వు ఒక వృద్ధురాలకు ఇవ్వాల్సినటువంటి పింఛను ఇస్తున్నటువంటి మాట నిలబెట్టుకోలేన నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి లేదు. ఈరోజు ఎన్ని కష్టాలున్నా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నానని చెప్పినటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలక్షన్ కంటే ముందు 3 నెలల బకాయిలతో కలిపి ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ అందరికి ఇచ్చినాడు. ఉచిత బస్సు హామీ ప్రకారం నిలబెట్టుకున్నారు. ఉచిత గ్యాస్ ఇచ్చినారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి వందనం పడింది. అదే గత మీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకైతే ఇవ్వద్దు. అటువంటి నిబంధనల్లో మీ వాలంటరీ వ్యవస్థతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక ఇసుక కానీ ఒక మట్టి కానీ మీ ఇష్టానుసారం దోచుకొని తిని ఈరోజు రాష్ట్రం మధ్యంలో కానీ రాష్ట్రం గాడి తప్పోయి అతలాకుతలమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని చెప్పుకోలేనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అనువజ్ఞంతో ఈరోజు ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఉద్యోగాలు, ఒక పక్క సంక్షేమాలు, ఇటువంటివన్నీ ఇస్తూ కూటమి ప్రభుత్వం మోడీ గారిని కూడా అనేక సార్లు కలిసి మా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులో ఉంది, మాకు నిధులు ఇవ్వాలని అడిగి తెచ్చున్నటువంటి మా నాయకుడిని, మా కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు. ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో రాష్ట్రం కోసం ఏ రోజైనా పాటుపడిన రోజు లేదు. సొంత స్వలాభం కోసం కేసులు కొట్టేపించుకోవడం కోసం తిరిగి రాష్ట్రాన్ని కుదవబెట్టినాడు తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయలేదు. కానీ అంజద్ బాషా గారు ఈరోజు బుగ్గొంక అయితేనేమి, ఎంతమంది ఆ రవీంద్ర నగర్ కానీ అక్కడ ఉన్నటువంటి అల్మాస్పేట ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మా ఎమ్మెల్యే గారు కడప నియోజకవర్గంలో గెలిచిన 8 నెలల కాలంలోనే కడప అంతా 2,800 కిలోమీటర్లు తిరిగి ప్రతి ఇంటి సమస్య కనుక్కొని నీళ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా ఈరోజు వ్యవస్థను నడిపిస్తున్నారు. కానీ ఈరోజు మీరు మాట్లాడినటువంటి తీరు సరైనది కాదు. ఇంకొకసారి ఇలాంటివి వ్యాఖ్యలు చేయొద్దని